నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కేసినేని నాని గారు ఈరోజు ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ డిస్ప్లే చేస్తాను, చాలా క్లియర్గా వినండి. రెస్పెక్టెడ్ ఎన్సిబిఎన్ గారు, ఐఎమ్ వెయిటింగ్ దిస్ టు బి బ్రింగ్ టు యువర్ అర్జెంట్ అటెన్షన్ సీరియస్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కనెక్టింగ్ ది ఎంపీ విజయవాడ కేసినేని శివనాథ్ రియాజ్ చిన్ని వాళ్ళ తమ్ముడు గారు టు ఇండివిజువల్స్ అరెస్టెడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, పర్టికులర్లీ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ హిజ్ క్లోజ్. సో ఇది ఆయన ఓవరాల్గా వేసింది, ఇంకా కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు నాని గారు ఇలాంటి ట్వీట్ వేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? అతను అనుకుంటే నేరుగా తమ వైసీపీ ఛానల్స్ ద్వారానే తను ప్రొజెక్ట్ చేయొచ్చు కదా ఏదైతే ఈ మాటని. బట్ వై ట్విట్టర్లోనే ఎందుకు పోస్ట్ చేశారు అనే అంశం గురించి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ట్వీట్ విన్నారు కదా సార్, సో ఏంటి సార్ అసలు కేసినేని నాని గారు ఎందుకు ఇట్లా పోక్ చేస్తున్నారు? వాళ్ళకి వీళ్ళకి లింక్స్ ఉన్నాయని ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఒక స్థాయి కలిగిన వ్యక్తి కుటుంబంలో ఇంకో స్థాయి కలిగిన మనిషికి ఉత్తనే గాలికబులు చెప్పరు కదా. ఇప్పుడు ఈ పొలిటిక్స్లో చాలామంది ఒకరితో ఒకరు ఇంటర్నల్గా లావాదేవీలు ఉంటాయి, బిజినెస్ పార్ట్నర్స్ కింద ఉంటారు, పేరుకి మాత్రమే. మీకు అర్థమవుతుందా సార్? వీళ్ళు చెప్తున్నట్టు పేరుకు మాత్రమే అనే దగ్గర ఇది దాని సారాంశం కూడా నేను కూడా గమనించాను. కేసినేని చిన్ని గారి వైఫ్ కూడా ఈ కేసిరెడ్డి రాజరెడ్డితో ఏదో పార్ట్నర్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. సో ఆబ్వియస్లీ లిక్కర్లోనే పార్ట్నర్ అన్నట్టుగా చెప్పారు. ఏ లిక్కరు? వీళ్ళకి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయి? ఆ కోణంలో చూడండి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ అన్నయ్య ఎంపీ కదా, పదో పథకం మేమే పెడతాం, దాంతోపాటు మమ్మల్ని కూడా చూడని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో కొండంతవి ఎలకనే పడతారు వాళ్ళు. ఫస్ట్ వర్షా ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇది సీన్లోకి తీసుకొచ్చి 4 అరెస్టులు, 5 హడావిడి. ఈరోజు ఏముంది సార్, మీకు ఆర్ఓసి వెబ్సైట్లోకి వెళ్ళి పలానా కంపెనీ పలానా తాలూకా డైరెక్టర్ల లిస్ట్ వస్తుంది. ఒక్కొక్క డైరెక్టర్ పర్సనల్ అడ్రస్లు, ఇంటి పేర్లు, గోత్రాలు, కులాలు, మతాలు చూస్తే 2 నిమిషాల్లో ఎక్కడెక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అవ్వడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఉదాహరణకి లిక్కర్ దాంట్లోనే కాకపోవచ్చు ఇంకే దాంట్లో పార్ట్నర్ ఉన్నా దీనికి దానికి ఇంటర్లింక్ చేయడం ఎంతసేపు. సో ఓవరాల్గా ఏంటంటే లిక్కర్ స్కామ్ అన్నది వీళ్ళు అభివర్ణిస్తున్న దాంట్లో ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద వాళ్ళు బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు. అవుట్కమ్ అయితే ఇప్పుడు అయితే నాకు కనబడలే. ఎందుకంటే వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇవాళ ఈ సిలకపోలకు ఒకటి పేపర్ ఒకటి ఉంటుంది, పనికిమాల పేపర్, పొట్టలు కట్టుకోవడం కూడా అసహించుకుంటారు ఈ మధ్యన. ఫ్రంట్ పేజీలో ఒక హెడ్డింగ్ పెట్టేది రాస్తాడు, వెనక పేజీలోకి వచ్చేసరికి దాని సారాంశమే మార్చేస్తాడు. ఏది ఆ సిట్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏమీ చెప్పట్లేదని మాట్లాడుతున్నది రాస్తున్నాడు, బయట దాంట్లో యాజ్ ఇఫ్ వీళ్ళకి ఇంకా పెద్ద బాస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని హెడ్డింగ్ పెట్టుకుని రాసేస్తాడు. ఈ రెండు కాంట్రడిక్షన్ కాదు. ఈ వార్తే 2వ పేజీకి గెలిచిగా మారిపోతుంటే నీకు తెలివితేట ఉందా లేదా బుద్ధి జ్ఞానం ఉందా లేదా నువ్వు జర్నలిజం చదువుకోనో లేదని అడిగిన వాళ్ళు లేకపోతే అది ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. ఆ రాతలకి మనం ఏం చేయాలి? ఎవడన్నా విశ్లేషిస్తాం. నిజమైతే దాంట్లో మూలాలు దేవి ఇదిరా బాబు ఇది అదే అని చెప్తాం. ఏమీ లేకుండా దాని గురించి లెబోరియస్ డిబేట్స్ డిస్కషన్స్ నడిచిపోతుంటే వాళ్ళు కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నారు. వరుస విషయం చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సౌండ్ ఉందా? మెల్లిగా చేసి ఇదే వీళ్ళకి జీవితాంతం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాటు రాక్షస పాలన భ్రష్టు పెట్టించాడు రాష్ట్రాన్ని. ఏడు చేశాడు రా బాబు అంటే అది తప్పని చెప్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఇలా బట్టలు నొక్కి తీసుకొచ్చేసరికి డేటా వస్తుంది, చూసేసరికల్లా కళ్ళు గులాబ్ జాములు అవుతున్నాయి. ఇది మనం చెప్పింది ఒకటి ఎన్నాళ్ళు అబద్ధాలు, ఇవి చూస్తే వాస్తవాలు. ఇవి చేతకాంతనం, నిస్సహాయ స్థితి ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతుంటే దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని కవర్ చేసుకోవడానికి ఏంటంటే ప్రతి ఇష్యూలోనూ జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పెట్టించాడు, అన్యాయం చేశాడు, దొంగతనం చేశాడు, డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు. సార్ ఓకే, ఇప్పుడు వాళ్ళ ఎలిగేషన్స్ అన్నీ వాళ్ళు ఏదో అంటే వాళ్ళు ప్రతికూలంగా ఉన్న పార్టీ కాబట్టి మాట్లాడుతున్నారు సార్. బట్ ప్రజలు నిజంగా లబ్ధులు పొంది ఉంటే వై సార్ ఎందుకు 11 సీట్లకే కట్టడి చేయాల్సి వచ్చింది? మరి అలా అయితే అమరావతి అంత తిరగబెట్టేస్తారు, ప్రపంచం ఊడిపోయింది. ఇంకా అమరావతి మేమే అసలు శంకుస్థాపన చేసాం, మేమే కూటమే, అసలు అమరావతి నా స్వప్నం అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. మరి మంగళగిరిలో వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు కదా. రాజకీయాల్లో గెలిపోవటమని ముడిపెట్టి మాట్లాడితే గెలిపోవటములే సమాధానం అనుకుంటే అది కాదు కదా. అంటే వాస్తవాలు లేకుండా జనాలు ప్రభావితం అయ్యారంటారా? ఆబ్వియస్లీ అవుతారు కదా సార్. ఇప్పుడు మీకు నేను ఒక క్వశ్చన్ చెప్తాను సార్. ఇక్కడ మీకు 10 రూపాయలు వస్తుంది, ఇంకో 20 రూపాయలు వస్తుందంటే టెంప్ట్ అవుతారు అవరా? అవుతారు సార్. ఫస్ట్ థింగ్. అలాగే 3000 పెన్షన్ ఇచ్చాడు, ఎన్ని తిప్పలు పడి ఇచ్చాడు? 250 చెప్పుకుని పెంచుకుని ఇచ్చాడు. ఈడేం టకక్మని 3-4 ఇస్తాను అన్నాడు. అట్రాక్టింగ్గా ఉందా లేదా? అలాగే 15,000 ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక పిల్లడు చదువుకుంటే వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుందంటే
ఇప్పుడు రాలేదని బాధపడుతూ ఉన్నారు సార్. అది తర్వాత సంగతి. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఒక దానికి వెళ్తే బిర్యానీ పెడతారు, క్వార్టర్ ఎత్తారు. మీటింగ్కి వెళ్తే నీకు రోజు ఇంట్లో బిర్యానీ వస్తుంది అనిపించదు. ఇప్పుడు మనలో ఎలా ఉంటుందండి, సింపుల్గా చెప్తాను సార్. అమ్మాయి వాళ్ళ నీకు సాయంత్రం చికెన్ బిర్యానీ చేస్తారా, కాలేజ్ నుంచి వేరే రా అన్నాం అనుకో, మొహం ఎలా ఉంటుంది, ఇప్పుడే వెలుగుతుంది కదా. అదే అంతే. అదే మన ఫ్రెండ్స్ పార్టీలో రా బీర్ ఉంది, చికెన్ మటన్ బిర్యానీ రా, మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై రా అనగానే సూపర్ రా అనిపిస్తుంది ఉంటుంది. ఇప్పుడు ఇదే మీరు జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లడికి 15,000 ఇస్తేనే వారంకి ఒకసారి బిర్యానీ వండుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే రోజు బిర్యానీ వండుకోవచ్చాను భ్రమలో ఉంటారు ప్రజలు. అది అట్రాక్ట్ అవుతుందో అవుతారు. అలా ప్రతి విషయంలోనూ ఇతను చెప్పిన మేనిఫెస్టో కన్నా వాళ్ళ మేనిఫెస్టో చాలా అట్రాక్టివ్గా కనబడింది ప్రజలకి. బట్ అది అమలు అవుతుందో లేదనేది, అది చేతులు కాలితేనే కానీ ఆకులు పట్టుకోలేం కదా, చేతులు కాలాలి కదా ఫస్ట్. వేణీలని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మొత్తుకు చెప్పింది ఏంటి, అదే క్లాస్ వర్రా. అమరావతిలో ఏం చేశారు, ఆయన అసైన్ ల్యాండ్లు అన్నీ ఇచ్చాడు, సెంటున్నర భూములన్నీ ఎత్తేసాడు అవతలకి. 6 జూన్లో ఇచ్చిన ల్యాండ్లు క్యాన్సిల్ అయిపోయి. అది కదా మొదటి నుంచి టీవీ డిబేట్లో వాళ్ళు ధైర్యంగా చెప్తారు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది రద్దు అయిపోతుందని. ఎవరికైనా చిరకాల స్వప్నం వాడు ఇల్లు వాకిలి. వాళ్ళే మోసపోతే మనం ఏం చేయగలుగుతామండి. ఇప్పుడు ఇది గెలుపు ఓటమైన దాని మీద మీరు డిస్కషన్ పెడితే చాలా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రపంచ మేధావి, మాకు దిక్కు మీరు లేకపోతే లేరని చెప్పి 23 స్థానాలకి నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చారు. ఆయనకి ఏమైనా అర్థం ఉందో దాంట్లో? 23 స్థానాలు మర్చిపోయారు వాళ్ళు. ఈ 11 గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ముందు వచ్చిన కొమ్ములు కన్నా వెనకాల వచ్చిన తోక, ముందు వచ్చిన తోక కన్నా వెనకాల వచ్చిన కొమ్ము వాడైన సామెత ఉంటుంది. అలా వాడిగా కనబడుతుంది గవర్నమెంట్ 124 స్థానాలతో. ఏం చేస్తున్నారు, సంవత్సరం అయిపోయింది, రేపు నెలకి వెనక్కి చూసుకుంటే పెద్ద అగాధం. నరేంద్ర మోడీని మళ్ళీ తీసుకొచ్చారు, పునఃస్థాపన అన్నారు, అది బురద లబ్బిడి, మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ. ఆయన మనమే కలిసి చేస్తాం, మనమే చేద్దాం, మనమే ఏముంది, మనమే మనం సినిమా మాకెందుకు. ఇప్పుడు మనం సినిమా నాగార్జున గారు చిన్నప్పుడు చచ్చిపోయిన నా అమ్మ నాన్న రూపంలో పుట్టారని వాళ్ళు కలపడానికి ఆడు చావుడు చచ్చేది. ఇలా వీళ్ళు కలపడానికి ఎవరు చావు చచ్చారో లాస్ట్కి ఏమవుతుందో చెప్పన్నాడు ఒకటి. కలిపిన దానికి సారాంశం ఏంటి, ఓ 10 రూపాయలు ఇస్తాను వచ్చే ఎవరన్నా. ఇప్పుడు మీరు పెళ్ళి పిలుస్తారు సార్, ఒక కవర్లో డబ్బులు పెట్టి వచ్చి ఇంత పప్పు అని తిని వెళ్తామా, ఓన్లీ కవర్ కూడా చేయకుండా వచ్చి దగ్గుతున్నామని చెప్పి చేతిలో చాక్లెట్ పెడతామా? చెప్పండి. దాన్ని బట్టి అర్థం అవ్వాలి కదా మీకు. ఓ పండగ వాతావరణం మాసాడి బ్రహ్మాండం. మీ ఇంటికి పండగ పిలుస్తారు, ఓ స్వీట్ డబ్బాయిని పట్టుకుని వస్తాను కదా నేను. ఇటు చాక్లెట్లు బెల్లం పంచడానికి ఇదే రిపబ్లిక్ డే అని అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ఆంధ్రప్రదేశ్లో పిలిచామా నరేంద్ర మోడీ గారిని. పిల్లలకి చాక్లెట్లు పంచినట్టు పిల్ల స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చాక్లెట్లు పంచుతుండే. సార్, కమింగ్ టు ది పాయింట్, కేసినేని నాని గారు, కేసినేని చిన్ని గారు. సో అంటే ఇప్పుడు ఆయన పెట్టాడు ట్వీట్కి సంబంధించి, బట్ దీన్ని రెస్పాండ్ ఎక్కడి నుంచి రావాలని ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. నిజంగా ఇది రెస్పాండ్ ఆయన చంద్రబాబు గారికి పెట్టారు, ఆయన రెస్పాండ్ అవ్వాలి. ఆయనకన్నా ముందు మన ఇద్దరం రెస్పాండ్ అవుతాం. అంటే సార్ డైరెక్ట్గా ఎన్సీబీఎన్ గారికే అనుకుంటే ఆయన ట్విట్టర్లోనే పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఇదే ఆ మ్యాటర్ని ఏదైతే వైసీపీ రిలేటెడ్ మీడియా ఉంటుందో దాని ద్వారా ప్రొజెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఎక్కడ లోపం ఉంటే ఎక్కడ చెప్పకుండా అక్కడికి వెళ్ళి అక్కడ రహస్యంగా చెప్తాను. సంపద సృష్టిస్తానన్న నమ్మకం మీద ఆయనకు అధికారం ఇచ్చారు చంద్రబాబు గారికి. సంపద ఎలా సృష్టించాలో మీరు నాకు చెవిలో వచ్చి చెప్పమంటే ఈ మాట ముందు చెప్తే ఓటేస్తారా? అలాగే అలాంటి పనులు ఎవరు చేస్తారు? ఆయనే చేయగలడు, వీళ్ళు చేయగలరా? కేసీఆర్ డైరెక్ట్గా నీకే చెప్పాడు, సార్ మీ వాడు చేస్తున్న వ్యాపారాలు చూడండి ఒకసారి, దీని సారాంశంలో మీరు తేల్చుకుని లెక్కర్ స్కామ్ మీద ఫర్దర్ ఫ్రంట్ ఎండ్కి వెళ్ళండి. అంటే మీ వాడు అనే దానికంటే ముందు మావాడు అనేది కూడా లేకుండా ఉంది కదా సార్. ఇప్పుడు మీ ఉదాహరణకి ఆయన మావాడు, తర్వాత మీ వాడు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎవడు అన్నది మీరే తేల్చాలి. కేసీఆర్ పరంగా ఆయనకి మావాడు, మీవాడు అయ్యాడు కదా ఎంపీ పరంగా. మీవాడు మావాడు కలిపి పుట్టి ముంచుతుంటే ప్రజలకి చెప్పండి సార్ అన్న సమాధానమే ఆ ట్వీట్ సారాంశం. అందుకని ఇంకేముంది. బట్ ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అందులో నిజాలు వాస్తవాలు పక్కన పెడితే సార్, ఇఫ్ ఇన్ కేస్ అది ఉంది కొంచెం ఎక్కడో వాళ్ళకి ఉంది లింక్ అనేది ఒకవేళ బయటకు వస్తే ఎట్లా ఉంటుంది సార్? ఒకవేళ కూటమిలో ఏముంటుంది? అసలే ఇది టైంపాస్ కార్యక్రమం లెక్కర్ స్కామ్. ఇంకో 2 రోజులు డిస్కషన్ యాడ్ అవుతుంది. అందుకని ఇది ఎప్పటికీ ఎండే అవకాశం ఉంది? ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఇష్యూ దొరికిదాకా అలాగే గాబరా పడుతూ ఉంటారు. అంటే ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం టైంపాస్ ఆ పరిపాలన కంటే కూడా ఈ బజ్ లోనే తిరుగుతోంది అంటారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు వేసి అబద్ధాలు చెప్పి 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 ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు చెప్పినవన్నీ రైట్ అని ప్రూవ్ చేయాలి కదా. అది ఏ ఇష్యూలో కాలు చేపెట్టినా బడేయమంటుంది. ఇప్పుడు ఇది కూడా లాస్ట్కి అదే అవుతుంది. లాస్ట్కి ఓపిక పట్టాలి. అంతకని రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.